నేనైతే తీసుకున్న కొత్త బట్టలు అయితే అక్కడ పెట్టేశానండి. మ్యాక్సిమం జూడియోలోనే తీసుకుంటాను బట్టలన్నీ కూడా, బాగుంటాయి అక్కడ జెంట్స్ వేర్ అయితే. ఇక ఆయన రెడీ అయ్యి వచ్చేలోపు అయితే నేను పాయసం ప్రిపేర్ చేసేసాను కదా, దాంట్లో కూడా పాలు అయితే పోసేస్తున్నానండి. ఇవి పక్కన పెట్టి ఉంచాం కదా, బెల్లం అదంతా కూడా కరిగిపోయింది. సో మనం కాచి పెట్టుకున్న చిక్కటి పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. చిక్కగా ఉండాలి పాలు, ఎందుకంటే మనం ఇవి వాటర్లోనే మనం ఉడకపెట్టాం కదా, అందుకని చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకి ఆ థిక్నెస్ అనేది ఎంత కావాలో అన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను నెయ్యిలో అయితే వేపి ఉంచుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి. సో ఏంటంటే ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ముందైతే దేవుడికైతే నైవేద్యం తీద్దామని అయితే ముందు కలిపి పెట్టుకుంటున్నాను. ఇక మా వారు వచ్చి అయితే పూజ చేస్తారు, నేను అన్నీ కూడా రెడీగా పెట్టాను. ఇంకైతే వచ్చారు. షర్ట్ చాలా బాగుంది, మీకు ఈ కలర్ అని చెప్తున్నాను. కొంచెం సిగ్గుపడుతున్నారు, కెమెరా వైపు చూడండి అంటే అస్సలు చూడరు. నేనే కొంచెం వీడియోస్ అన్నీ తీస్తాను కానీ మా వారు కెమెరా ముందుకు